కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు మోసం చేస్తూ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 420 హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు తిట్లు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, స్థానిక ఎన్నికల్లో సత్తా చూపెడతామని హెచ్చరించారు బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడన్నా పోతే గుళ్ళ మీద ఓట్లు, ప్రజలకు బొట్లు తప్ప ఇంతకు మించిన పరిపాలన లేదు. 420 హామీలు ఏమైనాయని అడిగితే నీ మెడలేసుకుంటా అంటాడు. నువ్వు ఇచ్చిన 6 హామీలు 6 గ్యారంటీలు ఏమైనాయంటే నీ పేగులు లోపలేసుకుంటా అంటే మేము అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకులను. ఎక్కడైనా ఉద్యమాలు జరిగినప్పుడు, ఈ ఇండియా లెవెల్ ఎక్కడ కానీ వరల్డ్ లెవెల్లో ఉద్యమాలు జరిగినప్పుడు ఒక చిహ్నాన్ని ముందు పెట్టుకొని కొట్లాట కోసం నెల్సన్ మండేలా నుంచి షురూ చేస్తే కేసీఆర్ వరకు కూడా ఒక విగ్రహాలను, ఒక ఫోటోను, ఒక చిహ్నాన్ని ముందు పెట్టుకొని కొట్లాట చేసుకొని తెలంగాణ సాధించారు. కానీ ఈయన వచ్చిన తర్వాత తెలంగాణ అడిగేటప్పుడు రైఫిల్ ముందుకు పోయిన రైఫిల్ నాయుడు ఇవాళ తెలంగాణ తల్లి యొక్క విగ్రహాలను మార్చడమే తప్ప ప్రజల యొక్క పరిస్థితులను మార్చలేదు. ఇప్పటివరకు పెన్షన్ లేదు, షాదీ ముబారక్ లేదు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మేము సూటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే అడుగుతున్నాం, మీరు అందులో ఉన్నారు, మీరు కూడా అప్పుడు జై తెలంగాణ అన్నారు. నై తెలంగాణలతో జై తెలంగాణ అనిపించిన కేసీఆర్ నాయకత్వంలో మీరు కూడా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రజలకు ఎంత కష్టం ఉండే, ఏ విధంగా ప్రాబ్లం ఉండే అనేది బాగా గుర్తించి మన తెలంగాణ ఆడబిడ్డలు అక్క చెల్లెళ్లకు మిషన్ భగీరథ లైన్ కానీ ఆడబిడ్డలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అది కనుక్కొని మొత్తం తెలంగాణకు ఎన్నో సస్యశ్యామలమైన ప్రజలకు ఉపయోగపడే స్కీములు తెచ్చి అభివృద్ధి చేస్తుంటే ఈరోజు ఈయన గద్దెనెక్కినాక ఒక్కొక్క హామీలు ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసేస్తూ ఇవాళ 6 గ్యారెంటీలో ఉన్న ఫస్ట్ రుణమాఫీ, మరియు మన అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2500, మన అవ్వాతాతలకు 4000 రూపాయలు పెన్షన్ అని, మరియు కళ్యాణ లక్ష్మిలప్పుడు 1,00,000 రూపాయలు కేసీఆర్ అయితే ఎట్లయితే 2 నెలల లోపు మనకు. కామారెడ్డి జిల్లా సదాశివ